హలో ట్రావెలర్స్, మీరు ఈ అడ్వెంచర్ కోసం సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మేము భారతదేశంలో అత్యంత అందమైన ప్లేసెస్లో ఒకదానికి వెళ్తున్నాం. అదే అరకు వ్యాలీ. మేము అరకులో కొన్ని అద్భుతమైన ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆల్సో ఈ ప్రయాణం అనేది 3 రోజులు కొనసాగబోతుంది. అండ్ ఈ ప్రదేశం ప్రకృతి గురించి మాత్రమే కాదు, అవి మన కోసం వేచి ఉన్న ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో దేనికోసం ఇంకా వెయిటింగ్? పదండి, మన సరికొత్త ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మన ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. సో మేము మా విలేజ్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. స్ట్రైట్గా NH16 హైవే నుంచి ఎంటర్ అయ్యాం. ఈ హైవే మీద నుంచి నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి బైక్ మీద ప్రయాణిస్తున్నాం. మేము తిన్నగా విజయనగరం టచ్ అయ్యి అరకులో ఎంటర్ అయ్యాం. ఇక్కడ మేము కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 278 కిలోమీటర్ అండ్ టైమింగ్ వచ్చేసి 5 గంటల 15 నిమిషాలు. మన ఈ జర్నీలో మొదటిగా లొకేషన్ వచ్చేసి బుర్రా కేవ్. ఇక్కడ నుంచి మన ప్రయాణం బుర్రా కేవ్ వైపు సాగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా సమయం వరకు ఇక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయినది. అండ్ ఇక్కడ ఈ వ్యూ కోసం చాలామంది జనాలు వస్తూ పోతూ ఉన్నారు. ఈ ట్రాఫిక్ని మేము అవాయిడ్ చేసుకుని వెళ్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈ ట్రాఫిక్కి ఎండ్ అంటూ ఏం లేదు. A few minutes later. ఫైనలీ ఎన్నో అవస్థ వద్ద మన లొకేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాం. ఇక్కడ ఎంటర్ అవ్వడానికి మనం టికెట్ తీసుకోవాలి. అండ్ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫైనలీ టికెట్ తీసుకొని మనమైతే లోపల ఎంటర్ అయిపోయాం. లోపలికి ఎంటర్ అయ్యాక మా చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది జనాలు వచ్చున్నారు. అండ్ ఈ జనాలు చూసాక నా రియాక్షన్ మాత్రం ఒకటే. ఇంతకలా ట్రాఫిక్లో ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఎంతమంది జనాలు వచ్చారని. వాళ్ళు వీకెండ్ హాలిడేస్లో ఉన్న అరకు ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తోనే వచ్చున్నారు. చాలామంది ఫ్రెండ్స్తో వచ్చున్నారు. అండ్ కొంతమంది అయితే సోలోగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అనంతగిరి కొండలో ఉన్న ఈ గుహలు నిజంగా ఒక అద్భుతం. ఇవి సముద్ర మట్టానికి ఒక 705 మీటర్ల ఎత్తులో నిలబడి ఉంటాయి. అండ్ ఈ గుహలు భారతదేశంలో అతిపెద్దవి అని మీకు తెలుసా? మీరు ప్రవేశించిన వెంటనే చల్లని గాలి మిమ్మల్ని పలకరిస్తుంది. మీరు ఈ గుహలో ఉంటే మీకు అండర్గ్రౌండ్ వరల్డ్లో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ పైకప్పులు మరియు స్టాలిగ్మైట్స్ నుండి వేలాడుతున్న అద్భుతమైన స్టాలిగ్మైట్స్ మీరు చూస్తారు. ఎక్కడ కూడా లవ్ జంట్లు చూడండి. మన ఫారిన్ కంట్రీస్లో చాలామంది యువత బిజినెస్ మీద స్టడీస్ మీద దృష్టి పెడితే మన మాత్రం వాళ్ళ మీద లవర్స్ నేమ్స్ రాసుకోవడంలో బాగా దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తే ఇండియా అనేది చాలా త్వరగా అభివృద్ధి చెందుతుంది. లవ్లో 120 కోట్ల ఉన్న జనము 150 కోట్లు అవ్వడానికి ఒక 2 సంవత్సరాలు చాలు. ఈ రేంజ్ మీరు కూడా ఈ అరకు వ్యాలీకి వచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఈ బుర్రా కేవ్ని విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా బుర్రా కేవ్ని కవర్ చేసి డైరెక్ట్గా అరకు వ్యాలీలో ఎంటర్ అయిపోయాం. ఇక్కడ అన్నపూర్ణ హోటల్లో మేము భోజనం చేసాం. వచ్చే దారిలో అన్నీ కవర్ చేయలేకపోయాము. సారీ, బికాజ్ మా ఫోన్లో ఛార్జింగ్స్ చాలా తక్కువ ఉన్నది. సో ఈ హోటల్ కీపర్ని అడిగి ఛార్జింగ్ పెట్టించాం. అండ్ ఇక్కడ టెంపరేచర్ విషయంకి వస్తే టెంపరేచర్ వచ్చేసి 14 డిగ్రీ సెల్సియస్లో ఉంది. నిజంగా చాలా చలిగా ఉంది. సో మేము మాతో పాటు టెంట్ తెచ్చుకున్నాము. ఎక్కడైనా ప్లేస్ చూసుకొని టెంట్ వేసుకుందామని డిసైడ్ అయ్యాం.
ఫైనల్లీ టెంట్ వేయడం కంప్లీట్ అయింది. లెట్స్ సీ లోపల టెంట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫ్రెండ్స్ హాయ్ చూడండి, ఇట్స్ మై టెంట్. ఎలా ఉందో చాలా చిన్నగా ఉంది కానీ ఇద్దరికి పడుతుంది. ఏం చేస్తున్నారా? అలాగే బాగుంటుంది. బిస్కెట్ తింటావా? బిస్కెట్ మీ రూమ్ చూపించండి. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మడగడ వ్యూ పాయింట్. మా లొకేషన్కి వ్యూ పాయింట్కి దాదాపు 4 కిలోమీటర్ డిస్టెన్స్, అంతే 9 మినిట్స్ జర్నీ. ఫ్రెండ్స్ మొత్తానికి మేము రీచ్ అయిపోయాము వ్యూ పాయింట్కి. అండ్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్రదేశం అద్భుతమైన వీక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది సూర్యోదయం లేదా సూర్యాస్తమైన. ఈ ప్లేస్ మీకు ఎంతో ఆదరించడానికి ఒక క్షణం బహుమతి ఇస్తుంది. పక్కనే అడవులు మరియు తాకబడిన ప్రకృతులు, గాలి తాజాది మరియు నిశ్శబ్దమైన ఓదార్పిస్తుంది. ఇది నిజంగా విశ్రాంతి తీసుకోవడానికి సరైన ప్రదేశం. అప్పటి వరకు ఇక్కడ జరుగుతున్న డ్యాన్స్ ఇంకా అదర్ యాక్టివిటీస్ కవర్ చేద్దాం పండి. మొత్తానికి మనం అనుకున్న లొకేషన్కి వచ్చి ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తాం. సో ఈ ప్లేస్ని వదిలి మనం నెక్స్ట్ డెస్టినీకి వెళ్ళడానికి సిద్ధమవుతాం. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ డెస్టినీకి మనం రీచ్ అయిపోయాము. అదే కాఫీ ట్రైల్ సుకుమార మెట్ట. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ దొరికిన కాఫీస్ అద్భుతం. ఇక్కడ చాలా వరకు నేచురల్ కాఫీని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ కాఫీ ట్రైల్ ఎంటర్ అవ్వాలంటే 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. మొత్తానికి కాఫీ ట్రైల్ తిరగడం అయిపోయింది. ఇప్పుడు మాకు కొద్దిగా ఆకలేస్తుందని పక్కనే షాప్లోనే బ్యాంబూ చికెన్ ట్రై చేసాం. ఎలా ఉంది? బాగుంది, కాకపోతే రేట్ ఇది ఎక్కువ. మనం చేరుకున్న లొకేషన్ కాఫీ ప్లాంట్ని కవర్ చేస్తాం.
ఇప్పుడు మనం నెక్స్ట్ లొకేషన్ చేరుకోవడానికి మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ మేము అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. ఎన్నో అవర్స్ జర్నీ తర్వాత ఇక్కడికి వచ్చి కొంచెం బ్రేక్ తీసుకుంటామని డిసైడ్ అయ్యాం. ఆఫ్టర్ మనం కొద్దిగా ఫ్రెష్ అయిన తర్వాత మన జర్నీని కొనసాగిస్తాం. సో ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ కలిసి మన జర్నీని కొనసాగిస్తున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అరకు పైనరీ. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనము అరకు పైనరీని కవర్ చేస్తాం. సో టుమారో మన డెస్టినేషన్ వచ్చేసి వంజంగి వ్యూ పాయింట్. మనం ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా బయలుదేరిపోవాలి. బట్ దానికన్నా ముందు ఫైర్ క్యాంప్ని వేసుకోబోతున్నాము. పెట్రోల్ ఇక్కడ వేసారా? ముందే వార్నింగ్ ఇవ్వాలి కదా. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి వంజంగి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చాలా దూరం లేని వంజంగి వ్యూ పాయింట్కి వెళ్తాం. మీరు సముద్రం చూసి ఉంటారు, బట్ ఎప్పుడైనా మేఘాల సముద్రాన్ని చూసారా? అదే మనకి వంజంగి వ్యూ పాయింట్లో చూడటానికి కనిపిస్తుంది. ఇది చూసి నిజంగా ఒక కళ లాగే అనిపిస్తుంది. ఈ వంజంగి వ్యూ పాయింట్ వచ్చేసి ఒక 3400 అడుగుల ఎత్తున ఉంటుంది. మీకు హైకింగ్ చేయాలని ఉంటే మీరు ఈ వంజంగి వ్యూ పాయింట్ని విజిట్ చేయవచ్చు. ఈ వ్యూ పాయింట్ కోసం హైకింగ్ ఒక అనుభూతిని పొందవచ్చు. ఈ మ్యాజికల్ మూమెంట్ని క్యాచ్ చేయాలి అంటే మీరు ఎర్లీ మార్నింగ్గా లెగాల్సి వస్తుంది. ఈ సమయంలో గాలిలో చల్లదనాన్ని మరింత ప్రత్యేకంగా ఉంటుంది. సూర్యుడు పెరుగుతుంది, ఆకాశం గోల్డ్ మరియు ఎల్లో షేడ్గా మారుతుంది. అక్కడ సూర్యుడు మేఘాలను తాక్కొని వస్తూ ఉంటే అది ప్రకృతి ఒక అద్భుతం అనిపిస్తుంది. అక్కడ ఉంటే గంటలు గంటలు ఉండాలనిపిస్తుంటుంది. ఆ ఒక మ్యాజికల్ వ్యూ పాయింట్ని చూస్తే నిజంగా ఒక మ్యాజికల్ మూమెంట్లా అనిపిస్తుంది.
పెట్టాను చూడండి. చూడా చెయ్యి చిన్న దెబ్బ నీట్గా. సో ఈరోజు అరకు వ్యాలీ ద్వారా ఈ అడ్వెంచర్లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. అద్భుతమైన బుర్రా కేవ్ నుండి వంజంగి వ్యూ పాయింట్ వరకు మీరు ప్రతి క్షణం ఆనందించారని నేను ఆశిస్తున్నాను. మీకు ఇష్టమైనది ఏ ప్రదేశం? కింద కామెంట్ సెక్షన్లో మీ ఆలోచన వినడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు ఈ వీడియోను ఎంజాయ్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మేము మా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాం. సో మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ మా యూట్యూబ్ ఛానల్ యువర్ డెస్టినీని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అడ్వెంచర్ కోసం వేచి ఉండండి మరియు మరింత అందమైన ప్లేసెస్ కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటిల్ నెక్స్ట్ టైం, హ్యాపీ ఎక్స్ప్లోరింగ్.